సాయంకాలం కూడిక నిమిత్తమై ప్రార్థించుకుందాం. దైవం చూసి మా ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు మారని దేవా, మార్పు చెందని దేవా, యుగయుగములు సజీవని దేవా, స్తోత్రం. మీ కుమారుడును రక్షకుడును యేసుక్రీస్తు ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామములో నీ పాదసన్నిధిలో చేరి మేము చిన్న మందగా కూడుకుంటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి నా మీకు వందనాలు చేసుకుంటున్నాం. చిన్న మంద భయపడుకుడి, నీ రాజు ఈ రాజ్యం ఇచ్చుటకు ఉన్నారు అని మాతో సెలచిందేవా. దయగల తండ్రి, ఈ లోకములో నీ రాజ్యాన్ని, నీ నీతిని మేము వెదుకుటకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, సాతానుడు ఎవనిని మృంగుదమా అని గర్జించు సింహం రీతిగా తిరుగులాడుచుండగా వాడి వలలో మేము చిక్కుకొనకుండా మేము ఎల్లప్పుడూ నీ వాక్యము అనబడిన ఖడ్గాన్ని ధరించిన వారమై వాని ఎదిరించుటకు నీ కృపను బలాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, ఈ సమయం అంతట్లో మీరు మాతో కూడా ఉండండి. మేము ఇక్కడ కూడుట నీ చిత్తము ఏమై ఉంటున్నదో మాకు బయలుపరచండి. చేస్తున్న ప్రతి పనిని నీ చిత్తానుసారంగా మేము చేయుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. దయగల దేవా, కనికరించండి. కీర్తనాకారుడు సెలచిన రీతిగా మాకు కాదు నీ నామ మహిమ కీర్తి కలుగుటకే మేము చేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, నా ఈ స్థలము మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. నానా మీరే నింపండి, మా ఆత్మలు నింపండి, నూతన ఆత్మను దయచేయండి. మాలో నూతనమైన తండ్రి తలంపులు, నూతనమైన స్వభావమును, నూతనమైన వాటిని కార్యాలు మేము చేయుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అనుగ్రహించండి. ఈ సమయం అంతటి మీ చేతికి అప్పగించుకుంటున్నాం. పాటల ద్వారాను వాక్యం ద్వారాను నీ నామ మహిమ పరచబట్టుకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ వచ్చిన వారిని బట్టి స్తోత్రం చేసుకుంటూ మీ చేతికి అప్పగించుకుంటూ ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.
సియోను గీతములు యవనస్తుల పాట పుస్తకం ఉంది. ఆ పాటల పుస్తకంలో పాడదాం. పాట సంఖ్య 193. దైవ కుమారుడు ప్రభుక్రీస్తే. పాట సంఖ్య 193. దైవ కుమారుడు ప్రభుక్రీస్తే, దైవ కుమారుడు ప్రభుక్రీస్తే, ఏమనుకొనుచున్నారు మీరతనిని, ఎవరనుకొనుచున్నారు మీరతనిని, ఏమనుకొనుచున్నారు మీరతనిని, ఎవరనుకొనుచున్నారు మీరతనిని. దైవ కుమారుడు ప్రభుక్రీస్తే, దైవ కుమారుడు ప్రభుక్రీస్తే, తన కణములను నీకిచ్చుటకు నీ దారిద్రము పొందెను వినుమా. తన గణములను నీకిచ్చుటకు నీ దారిద్రము పొందెను వినుమా. కనుగొనుమా ధనవంతుడు యేసుని, దైవ కుమారుడు ప్రభుక్రీస్తే, దైవ కుమారుడు ప్రభుక్రీస్తే. నానా విధమగు జ్ఞానము దేవుడు సంగము ద్వారా బయలుపరచెను. నానా విధమగు జ్ఞానము దేవుడు సంగము ద్వారా బయలుపరచెను. క్రీస్తేసుని మహదైశ్వర్యమును, దైవ కుమారుడు ప్రభుక్రీస్తే, దైవ కుమారుడు ప్రభుక్రీస్తే. సంగములో ఒక అంగమయుండిన భంగమురాదుని జీవితమునకు, సంగములో ఒక అంగమయుండిన భంగమురాదుని జీవితమునకు, సంగమునకు క్రీస్తేసే శిరసు. దైవ కుమారుడు ప్రభుక్రీస్తే, దైవ కుమారుడు ప్రభుక్రీస్తే. పాప క్షమాపణ పొందుము నీవు, దేవుని వాక్యము చదువుము నీవు. పాప క్షమాపణ పొందుము నీవు, దేవుని వాక్యము చదువుము నీవు. నిన్నతడు అతి శుద్ధి పరచును, దైవ కుమారుడు ప్రభుక్రీస్తే, దైవ కుమారుడు ప్రభుక్రీస్తే. ఏమనుకొనుచున్నారు మీరతనిని, ఎవరనుకొనుచున్నారు మీరతనిని, ఏమనుకొనుచున్నారు మీరతనిని, ఎవరనుకొనుచున్నారు మీరతనిని. దైవ కుమారుడు ప్రభుక్రీస్తే, దైవ కుమారుడు
ప్రభు క్రీస్తే. పాట సంఖ్య 173. 173. నిశ్చలమైనది ఎల్లప్పుడూ ప్రభు యేసు రాజ్యము. నిశ్చలమైనది ఎల్లప్పుడూ ప్రభు యేసు రాజ్యము. నిశ్చలమైనది ఎల్లప్పుడూ ప్రభు యేసు రాజ్యము. ఆహా ఆహా యదయంత రమ్యము, రాజ్యములు ఎంత పరిపూర్ణము. ఆహా ఆహా అది ఎంత భాగ్యము, ఆ రాజ్యములో వింత ఐశ్వర్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు బహుధన్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు బహుధన్యము. యేసే సత్య మార్గము, నిశ్చల రాజ్యము కేసే ద్వారము. కేసే సత్య జీవ మార్గము, నిశ్చల రాజ్యము కేసే ద్వారము. నమ్మిన వారికి ప్రవేశము, మహిమ రాజ్యములో మోక్షము. నమ్మిన వారికి ప్రవేశము, మహిమ రాజ్యములో మోక్షము. ఆహా ఆహా అది ఎంత రమ్యము, ఆ రాజ్యములు అంత పరిపూర్ణము. ఆహా ఆహా అది ఎంత భాగ్యము, ఆ రాజ్యములు వింత ఐశ్వర్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు బహుధన్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు బహుధన్యము. విలువైనది యేసుని అర్పణము, నీ రక్షణ కర్పించే తన ప్రాణము. విలువైనది యేసుని అర్పణము, నీ రక్షణ కర్పించే తన ప్రాణము. ఈ క్షణము నీ పాపము ఒప్పుకొనుము, రక్షణ వస్త్రము నీవు ధరించుము. ఈ క్షణము నీ పాపము ఒప్పుకొనుము, రక్షణ వస్త్రము నీవు ధరించుము. ఆహా ఆహా అది అంతరమ్యము, ఆ రాజ్యములు అంత పరిపూర్ణము. ఆహా ఆహా అది ఎంత భాగ్యము, ఆ రాజ్యములు వింత ఐశ్వర్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు ధన్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము, నిత్యములో నీకు బహుధన్యము. సిలువలో పలికిన యేసు ఆహ్వానము,
నిశ్చల రాజ్యముకు చేరుము. సిలువలు పలికిన యేసు ఆహ్వానము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము. నేడే యేసుని అంగీకరించుము. పొందుము జీవ కిరీటము. నేడే యేసుని అంగీకరించుము. పొందుము జీవ కిరీటము. ఆహా ఆహా అది ఎంత రమ్యము, ఆ రాజ్యములు అంత పరిపూర్ణము. ఆహా ఆహా అది ఎంత భాగ్యము, ఆ రాజ్యములు వింత ఐశ్వర్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము. నిత్యములో నీకు బహుధన్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము. నిత్యములో నీకు బహుధన్యము. ఆ రాజ్యములో లేదు కలహం. ఆ రాజ్యములో లేదు కలహము. క్రీస్తు ద్వారానే సమాధానము. క్రీస్తుని ప్రేమాయే శాశ్వతము. నిశ్చల రాజ్యములో నీ శాంతము. క్రీస్తుని ప్రేమాయే శాశ్వతము. నిశ్చల రాజ్యములో నీ శాంతము. ఆహా ఆహా అదిరెంత రమ్యము, ఆ రాజ్యములు అంత పరిపూర్ణము. ఆహా ఆహా అది ఎంత భాగ్యము, ఆ రాజ్యములు వింత ఐశ్వర్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము. నిత్యములో నీకు బహుధన్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము. నిత్యములో నీకు బహుధన్యము. నీ యాత్రకు యేసే గమ్యము. నిశ్చల రాజ్యములోనే విశ్రమము. నీ యాత్రకు యేసే గమ్యము. నిశ్చల రాజ్యములోనే విశ్రమము. ఆయనలో నుంచు నీ నమ్మకము. చేయుము యేసుని సొంతము. ఆయనలో నుంచు నీ నమ్మకము. చేయుము యేసుని సొంతము. ఆహా ఆహా అది ఎంత రమ్యము, ఆ రాజ్యములు అంత పరిపూర్ణము. ఆహా ఆహా అది ఎంత భాగ్యము, ఆ రాజ్యములు వింత ఐశ్వర్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము. నిత్యములో యేసు బహుధన్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము. నిత్యములో యేసు బహుధన్యము. నిశ్చలమైనది ఎల్లప్పుడూ ప్రభు యేసు రాజ్యము. నిశ్చలమైనది ఎల్లప్పుడూ ప్రభు యేసు రాజ్యము. ఆహా ఆహా అది ఎంత రమ్యము, ఆ రాజ్యములు అంత పరిపూర్ణము. ఆహా ఆహా అది ఎంత భాగ్యము, ఆ రాజ్యములు వింత ఐశ్వర్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము. నిత్యములో నీకు బహుధన్యము. ఆ నిశ్చల రాజ్యముకు చేరుము. నిత్యములో నీకు బహుధన్యము. పాట సంఖ్య 197.
పాట సంఖ్య 197. పందెమందు అందరూ పరిగెత్తినను బహుమానము పొందువాడు ఒక్కడే కదా. మందు అందరూ పరిగెత్తినను బహుమానము పొందువాడు ఒక్కడే కదా. మందు అందరూ పరిగెత్తినను బహుమానము పొందువాడు ఒక్కడే కదా. పరుగీడేదం బహుమానము పొందా, పరుగీడేదం బహుమానము పొందా. ప్రభు యేసు నంది కలుగు విజయము, ప్రభు యేసు నంది నీకు కలుగు విజయము. మందు హల్లెలూయా 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 హల్లెలూయా. మందు అందరూ పరుగెత్తినను బహుమానము పొందువాడు ఒక్కడే కదా. మందు అందరూ పరుగెత్తినను బహుమానము పొందువాడు ఒక్కడే కదా. క్రీస్తేసును సువార్తను చాటించుచు సాక్ష్యమిచ్చుచు పరుగెత్తెదము. క్రీస్తేసు సువార్తను చాటించుచు సాక్ష్యమిచ్చుచు పరుగెత్తెదము. ప్రభువైన యేసు వలన ముట్టింతుము పరిచర్యను. ప్రభువైన యేసు వలన ముట్టింతుము పరిచర్యను. హల్లెలూయా 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 హల్లెలూయా. మందు అందరూ పరుగెత్తినను బహుమానము పొందువారు ఒక్కడే కదా. మందు అందరూ పరుగెత్తినను బహుమానము పొందువాడు ఒక్కడే కదా. విశ్వాసము ద్వారా సాతానోడించి పందెమందు ఓపికతో పరుగెత్తెదము. విశ్వాసము ద్వారా సాతానోడించి పందెమందు ఓపికతో పరుగెత్తెదము. వాగ్దాన ఫలములను క్రీస్తు యేసులో అనుభవింతుము. వాగ్దాన ఫలములను క్రీస్తు యేసులో అనుభవింతుము. హల్లెలూయా 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 హల్లెలూయా. మందు అందరూ పరుగెత్తినను బహుమానము పొందువాడు ఒక్కడే కదా. మందు అందరూ పరుగెత్తినను బహుమానము పొందువాడు ఒక్కడే కదా. పౌలు వలె పరుగును కొనసాగించుచు శ్రమలెన్ని ఎదురైనా పోరాడెదము. పౌలు వలె పరుగును కొనసాగించుచు శ్రమలెన్ని ఎదురైనా పోరాడెదము. యేసు వైపే దృష్టిని లేపి జీవించెదము అంతము వరకు. యేసు
యేసు వైపే దృష్టి నిలిపి జీవించెదము అంతము వరకు. హల్లెలూయా 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 హల్లెలూయా. మందు అందరూ పరుగెత్తినను బహుమానము పొందువాడు ఒక్కడే కదా. మందు అందరూ పరుగెత్తినను బహుమానము పొందువాడు ఒక్కడే కదా. పరుగీడేదం బహుమానము పొందా, పరుగీడేదం బహుమానము పొందా. ప్రభు యేసునందు కలుగు విజయము, ప్రభు యేసునందు కలుగు నిత్య విజయము. హల్లెలూయా 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 హల్లెలూయా. మందు అందరూ పరుగెత్తినను బహుమానము పొందువాడు ఒక్కడే కదా. మందు అందరూ పరుగెత్తినను బహుమానము పొందువాడు ఒక్కడే కదా. సమయంలో కొంత దేవుని వాక్యం చూసుకొని అటు తర్వాత మనం ముగించుకుందాం. సాయంకాలం ఈ కూడికి మనము ఏ విధం చేత మనం కూడుంటున్నామో ఆ కూడికను మనము మన జీవితంలో ఆఖరి వరకు, అంతము వరకు, మనం దేవుని రాకడ వరకు, ఈ లోకంలో మన తుది శ్వాస ఉన్నంత వరకు స్థిరంగా మనము దేవుని పరిచయం చేయాలి అనేది దేవుని చిత్తం అన్నమాట. ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యం నుండి ఒక స్థిరమైన క్రైస్తవుడు ఎలా ఉండాలా అనేది మనం చూసుకుందాం. కదలని క్రైస్తవుడు అంటే మన జీవితంలో కదలకూడదు అనమాట. ఎవరైనా ఇంకొక చెప్పినప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ కదిలేది అది క్రైస్తవ యొక్క జీవితం కాదు. స్థిరంగా ఉండేది, స్థిరమైన మనస్సు, అదే క్రైస్తవ జీవితం అన్నమాట. కదలని క్రైస్తవుడు. ఆ కదలని క్రైస్తవుడు అన్న తలంపు మనం తీసుకుందాం. వాక్యం నుండి కొన్ని విషయాలు చూసుకుందాం. 1 కొరింథీయులకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 1 కొరింథీయులకు 10వ అధ్యాయము 12వ వచనం కలిసి చదువుకుందాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనము కలిసి చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.
సహాయం కొరకు దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధ స్తోత్రుడైనా నా ఈ రాత్రి కాల సమయంలో నీ సన్నిధానం కూడి వచ్చుటకు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు. నా సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నా పరలోకం నుండి నీ మాటను మాకు అనుగ్రహించండి. నా నిలబడిచిన నన్ను మరుగుపరిచి నీ నోటి బోరుగా నన్ను ఉపయోగించుకొని నాలో ఉంటున్న స్వార్థమైన వాటిని కార్యాలను బూడిదగా చేసి నీ మాట మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాం. నిలబడిన నేను ఇక్కడ ఎందుకు పనికిరాంటి అయోగ్యునని ఒప్పుకుంటున్నాను. దయగల తండ్రి, నా మాట మాంద్యం గలవాడని కనుక మీరు నీ మాటను మాకు అనుగ్రహించి నీ పరలోకం నుండి నీ మాటలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చిన వారిని బట్టి స్తోత్రం చేసుకుంటున్నాం. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, కనికరించమని ప్రార్థిస్తూ మీ చేతికి మమ్మల్ని అర్పించుకుంటూ ఈ కొద్ది నిపుణులు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం ఇప్పుడు చూసుకున్న లేఖన భాగంలో 1 కొరింథీయులకు 10:12 ఏం చూసామంటే, ఇక్కడ తాను నిల్చుచున్నాడని తలంచుకుని వాడు ఏం చేయాలంట? పడకుండా జాగ్రత్తగా ఉండాల. ఈ లోకంలో మనము కొన్ని సమయాల్లో కొన్ని పరిస్థితులలో పడిపోయే వారంగా ఉంటున్నాము. సింపకుండునట్లు మనం ప్రార్థన జీవితము కలిగి ఉండాల అని మనం వాక్యంలో చూస్తున్నాము. మనకి ఈ లోకంలో శోధనలు, ఇబ్బందులు, బాధలు ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి వస్తున్నప్పుడు మనము ఆ శోధన నుండి తప్పించుకోవాలంటే, ఆ శోధన నుండి మనం పడిపోకుండా ఉండాలంటే, ఆ శోధనలో మనము ప్రవేశింపకుండా ఉండాలంటే మనము ఏం కలిగి ఉండాలా? వాక్యం ఏం సెలవుస్తున్నది? ప్రార్థన కలిగి ఉండాలని వాక్యం సెలవుస్తున్నది. ఆ ప్రార్థన మనం కలిగి ఉన్నప్పుడు మనము ఆ శోధనల నుండి మనము జయిస్తాము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకాన్ని ఆయన జయించాడు గనక ఆయన లోకంలో శోధనలు ఉన్నప్పుడు ఆయన కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేసి శోధనను జయించాడు. కనుక మన జీవితంలో కూడా ఆ శోధన నుండి మనం జయించాలంటే మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలని మనము మొట్టమొదటిగా మనము చూస్తున్నాము. దాని తర్వాత ఇంకోటి దాని తర్వాత మాట చూద్దాం. ఆ శోధనలో ప్రవేశింపకుండా ఉండాలంటే ఇంకా ఏం చేయాలా? మెలకువ కలిగి ప్రార్థన చేయాలంట. శోధన నుండి మనం ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయాలా. దాని తర్వాత ఇంకోటి, దాన్ని సాధనంగా మెలకువ కలిగి కూడా మనం ప్రార్థన చేయాలా. మెలకువతో మనము నిద్రమత్తుతో పర్లేదులే రేపు చూద్దాం, తర్వాత చూసుకుందాం అని కాకుండా, ఎప్పుడైతే మనకు సమయం దొరుకుతుందో, ఎప్పుడైతే మనము మెలకు వస్తుందో అప్పుడు ఏం చేయాలంట? మెలకువ కలిగి ప్రార్థన చేయాలా. ఆ మెలకువతో మనం ప్రార్థన చేసినప్పుడైతే అప్పుడు మనము ఆ శోధన నుండి పడిపోకుండా మనము జాగ్రత్తగా ఉంటాము. ఆ శోధన నుండి మనము జయించగలము. కనుక మనం మెలకువ కలిగి
మనం ప్రార్థించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దాని సాధనంగా ఇంకో వాక్యం చూసుకుందాం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వరకు. లూకాసు సువార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వరకు. లూకాసు సువార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వరకు. ఏం చూస్తున్నామంటే 1 నుండి 8 వరకు. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలెనని అనుటకు ఆయన వారికి ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులకు నన్ను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచు వచ్చిన గాని అతడు కొంతకాలం ఒప్పుకపోయెను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజారుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తాను అనుకునేను. మరియు ప్రభు ఇట్లనను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తాను మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చూపుచున్నాను. ఆయన మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా. చూడండి, ఇక్కడ ఏం చూస్తున్నామంటే విసుగకుండా ప్రార్థన చేయాలా అనేది మనము చూస్తున్నాము. విసుగకుండా, దాని ముందు ఏం చూస్తామంటే శోధనలో పడకుండానట్లు, శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువతో మనము ప్రార్థన చేయాలని చూసాము. మెలకువ కలిగి మనం ప్రార్థన చేయాలని మనం చూసాము. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నామంటే విసుగకుండా ప్రార్థన చేయాలా, విసుగకుండా మనము ప్రార్థన చేయాలా. చూడండి, ఇక్కడ ఏం చూస్తున్నామంటే విసుగకుండా ప్రార్థన చేయాలని దేవుడు ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఒక న్యాయాధిపతి అంట. ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడంట? అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆయనకి పేరు. ఆయన జీవితంలో ఆయన ఇచ్చిన తీర్పులన్నీ ఎలాంటి అంట? అన్యాయం అన్నమాట. అన్యాయంగా ఇస్తుంటాడు ఆయన తీర్పులన్నీ. అటువంటి అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఈ విధవరాలు పోయి ఏం చేస్తుందంటే, నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని ఆమె ఏం చేస్తున్నది? ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉందంట. ఆమె ఒకసారి పోయి అడగల, మాటికి ప్రతిరోజు అడుగుతా ఉన్నది. ఆయన విసుకించుకునేదాకా అడుగుతా ఉందంట. ఆయన ఆమె పట్ల న్యాయం చేయాలని చేయలేదు, కానీ ఆమె పట్ల న్యాయం చేయాలా అని ఉద్దేశం చేయలేదు. ఆయన ఏ ఉద్దేశంతో చేశారంటే, మాటికి వచ్చి నన్ను గోజారుతుంది, నన్ను ప్రతిరోజు వచ్చి నన్ను విసిగించుకుంటుంది కాబట్టి పట్ల నేను ఏదో ఒకటి న్యాయం చెప్తాము అని ఆయన ఏం చేస్తున్నాడంట. చూడండి, వాక్యం ఏం చెప్తుందంటే, ఈ విధురాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజారుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకున్నాను. మాటికి నన్ను అడుగుతుంది కాబట్టి ఆమెకు న్యాయం తీస్తానని న్యాయం తీర్చాడు. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతే ఆమె పట్ల న్యాయం తీర్చినప్పుడు నన్ను దివారాత్రులు మీరు మొరపెట్టి ప్రార్థించే వారి పట్ల నేను మీకు న్యాయం తీర్చినా, మీ మొరలు మేము విననా,
మీకు మరొక నేను జవాబు దయచేయనా అని దేవుడు చదివిస్తున్నాడు. కనుక మనము ఇక్కడ ఈ వాక్య భాగం నుండి మనం ఏం చూసుకుంటున్నామంటే, మన ప్రార్థన విసుక్కోకుండా మనం ప్రార్థించాలని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తున్నది. కనుక మన దేవుడు ఎలాంటి వాడు? దీర్ఘశాంతం కలవాడు. కనుక మన పట్ల ఆయన న్యాయం తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. కనుక ఆయన మనం విసుగకుండా మనము ప్రార్థన చేయాలని ఈ వాక్యం సెలవిస్తున్నది. అదే దాని తర్వాత ఎట్లా సాధారణంగా ఇంకో వాక్యం చూసుకుందాం. దానియేలు 6వ అధ్యాయము. దానియేలు 6వ అధ్యాయము 10 వచనం నుండి 12 వచనం వరకు చూద్దామండి. దానియేలు 6వ అధ్యాయము 10 వచనం 11, 12. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. ఆ మనుష్యులు గుంపుగూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయనను బతిమాలుకుంటయు చూచి రాజ సమూహమునకు వచ్చి శాసనమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడను ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసినట్ల వాడు సింహము గుహలో పడదోయినని నీవు ఆజ్ఞేయలేదా అని మనవి చేయగా, రాజు మహదీయుల యొక్కయు పారసీకుల రౌద్రము గలదై పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరును దాన్ని రద్దపరచజాలను. చూడండి ప్రిమిటి వాళ్ళు, ఇక్కడ ఏం చూస్తున్నామంటే రాజు వచ్చి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు అనమాట, శాసనాన్ని. మీరు 30 రోజులు వచ్చి మీరు ఏ దేవునికైనాను ఏ మానవునికైనాను మీరు ప్రార్థన చేయకూడదు అని ఆ శాసనం వేస్తున్నాడు. ఒకవేళ ప్రార్థన చేసి ఏం చేస్తారంట? ఆ సింహపు బోనులో వేస్తామని అక్కడ రాజు అక్కడ ఒక శాసనాన్ని చేర్పరిచాడు. అయితే ఇక్కడ మనము దానియేలు ఏం చేస్తున్నాడంటే, ఆయన ఈ శాసనాలన్నింటినీ ఏది కూడా ఆయన తలంచుకోకుండా ఏది కూడా ఆయన పట్టించుకోకుండా ఏం చేస్తున్నాడు? యథావిధిగా ఆయన తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము 3 మోకాలుని మన జీవితంలో కూడా ఎటువంటి అననుకూలమైన పరిస్థితులు వచ్చినప్పటికీ, మనకి వ్యతిరేకతను మన జీవితంలో వస్తున్నప్పటికీ, అటువంటి సమయంలో మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలని దానియేలు ద్వారా మనము వాక్యంలో హెచ్చరింపడుచున్నాము. ఈ దానియేలు ఇక్కడ ఏం చేస్తున్నాడు? యథాప్రకారంగా ఆయన ఏం చేస్తున్నాడంట? 3 అనుదినము 3 మోకాలుని అనుదినము 3 మోకాలుని మనము ప్రార్థన చేయాలా? అనుదినము ప్రార్థన చేయాలా? మన జీవితంలో అనుదినము అననుకూలమైన పరిస్థితులలో అనుదినము మనము ప్రార్థన చేయాలా? దానియేలు వలె మనం ప్రార్థన చేయాలా? ధైర్యం వహించిన వారమై మనం ప్రార్థన చేయాలని మనం వాక్యంలో మనము చూస్తున్నాము. మొట్టమొదటిగా మనం ఏం చూసాము?
ఈ పునాదులు, మొట్టమొదటి పునాది పరిశుద్ధత, రెండో పునాది ప్రార్థన. కనుక ఈ ప్రార్థనలో కూడా ముగ్గురు మనం చూసుకున్నాము. మొట్టమొదటిగా ఏం చేశాము? మెలకువతో ప్రార్థన చేయాలా, శోధనలో పడకుండా మెలకువతో ప్రార్థన చేయాలని చూసాము. రెండవది చూసినట్లయితే విసుగకుండా ప్రార్థన చేయాలని చూసాము. మూడవది అనుదినము ధైర్యము వహించిన వారమై ధైర్యముతో దానియేలు వలె మనము ప్రార్థన చేయాలా అనేది మనం చూసాము. మూడవది మనము ఈ పునాదులలో మూడవది 4 పునాదులు, ఒక ఇంటికి 4 పునాదులు ఎలా ముఖ్యమో ఆ విధంగా ఒక క్రైస్తవ జీవితంలో ఈ 4 పునాదులు, ఆ 4 పునాదులలో 3వ పునాది ఏంటంటే సహనము అన్నమాట. సహించిన వారము, సహనము కలిగి ఉండాలని మనం చూస్తున్నాము. చూడండి వాక్య భాగం నుండి యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. 5వ అధ్యాయము 11వ వచనము. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనము. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకున్నారు. చూడండి, ఇక్కడ ఏం చేయాలంట? సహనము కలిగి ఉండాలి మన జీవితంలో. సహించిన వారమైతే మనము ధన్యులము అవుతామని మనం వాక్య భాగం చూసుకున్నాము. సహించిన వారు ధన్యులు. సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదురని 2 తిమోతి 2:12 కూడా చూస్తున్నాము. సహించిన వారమైతే ఆయనతో కూడా దేవునితో కూడా ఏలుదము. ఈ యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 11వ వచనం ఏం చూస్తామంటే, సహించిన వారమైతే ధన్యులమవుతాము. ధన్యులు సహించిన వారు ఎవరంటే వాళ్ళు ధన్యులు. కనుక మన జీవితంలో సహనము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆ సహనము ఎవరు కలిగి ఉన్నారని మనం వాక్యం చూస్తే కిందనే ఉంది, ఏముంది? యోబు అంట. యోబు ఎలా ఉన్నారు? మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి కదా, ఆయన ఎంతో జాలియో కనికరమును కలవాడని మనము తెలుసుకున్నాము, దేవుని వాక్యాలు తెలుసుకున్నాము. చూడండి, యోబు జీవితంలో ఆయన అన్నిటినీ కోల్పోయాడు. సమస్తాన్ని మొత్తం, ఆయన ఏమి ఆస్తి ఉన్నదో, పిల్లలు, కుటుంబము, అంత సమస్తము కోల్పోయాడు అన్నమాట. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడంట? ఆయన సహనముతో దేవుని కొరకు కనిపెట్టాడు ఆయన. కనుక వాక్యము ఆయన గూర్చి సర్టిఫికేట్ ఇస్తున్నది. సహించిన వారు ధన్యులు. యోబు ఆయనలో ఉన్న కనికరము, జాలియు గలవాడని మనము వాక్య భాగంలో మనము చూసుకున్నాము. కనుక మన జీవితంలో ఆ సహనము మన జీవితంలో కలిగి ఉండాలని, ఏమి వచ్చినను మన జీవితంలో ఏమి కలిగినను మనము సహించిన వారమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. 2 తిమోతిలో కూడా మనం చూస్తాము. ఏమైందంట? 2 తిమోతి 2:12 చూడండి. 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వారమైతే మన పరిస్థితులను
ప్రతి ఒక్కటి మన జరుగుతున్నప్పుడు అవన్నీ సహించినట్లయితే మనం ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఆయనతో కూడా మనము ఏలుదుము. మన జీవితంలో ఈ సహనాన్ని కలిగి ఉండాలని మన వాక్య భాగంలో మనం చూసాము. ఇంకా చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం, 2వ భాగము. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. చూడండి, మనము అంతము వరకు సహనము మన జీవితంలో ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. అంతము వరకు సహించిన వారు రక్షింపబడదురు. సహించిన వారమైతే దేవునితో కూడా ఏలుదుము అని వాక్యం సెలవించాము. అంతము వరకు మనము సహనము కలిగి ఉన్నట్లయితే దేవుడు మనలను రక్షిస్తాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము సహనముతో, యోబు లాంటి సహనము మన జీవితంలో ఉండాలా. ఆ యోబు లాంటి కనికరము, జాలి కలిగిన జీవితం మనము ఉండాలా. అటువంటి సహనము కలిగిన జీవితం మనము కలిగి జీవించాలని మనం వాక్య భాగం చూసాము. సహించిన వారమైతే ఆ ప్రభుతో కూడా మనము ఏలుదము. మత్తయి 10:22 సెలవించిన రీతిగా అంతము వరకు సహించినట్లయితే మనము రక్షింపబడదము. మూడవది ఏం చూసాము? సహనము కలిగిన జీవితము, సహనముతో ఉండే జీవితము అనేది మనం చూస్తున్నాము. నాలుగవదిగా చూద్దామండి. నాలుగవది సమాధానము. నాలుగవది ఆఖరిది, 4వ పునాదిలో 4 సమాధానము. కొలసీయులకు 3వ అధ్యాయము 15వ వచనము. కొలసీయులకు 3వ అధ్యాయము 15. కొలస్సీయులకు 3వ అధ్యాయము 15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులు ఇండుడి. చూడండి, ఇక్కడ ఏం చూస్తున్నాము? యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏం అనుగ్రహించాడు? సమాధానం అనుగ్రహించాడు. మన జీవితంలో సమాధానం లేని వారమై మనము ఉన్నప్పుడు మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనకు సమాధానము అనుగ్రహింపబడినది. ఆ సమాధానాన్ని మనం ఏం చేయాలా? మన హృదయములలో ఏలుచుండాలా. ఆ సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి అనుగ్రహించాడు కనుక ఆ సమాధానాన్ని మనం ఏం చేయాలంటే మన హృదయములో అది ఏలుచూ ఉండాలా. ఆ హృదయంలో ఏలుచినప్పుడు ఆ సమాధానము మనలో నుండి తొలగిపోదు. ఆ సమాధానం మనము ఎల్లప్పుడూ అందరితోనూ సమాధానంగా ఉంటాము కనుక ఆ సమాధానం మనము మన హృదయములలో ఏలాలని ప్రభు వాక్యం మనకు స్పష్టంగా సెలవుస్తున్నది. 2వ వాక్యం చదువుకుందాం. రోమా 12వ అధ్యాయము 18వ వచనము. రోమియోలకు
12వ అధ్యాయము 18వ వచనము. రోమా 12:18. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. మన చేతనైనంత మట్టుకు మనం ఏం చేయాలంట? అందరితోనూ సమాధానముతో కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. సమస్త మనుషులతో, ప్రతి ఒక్కరితో మనము సమాధానం ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. కనుక ఆ సమాధానం పరచాలా? ఆ సమాధానం మన జీవితంలో, మన హృదయములలో ఏలుచుండాలా? ఆ సమాధానము సమస్త మనుషులతో మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైన వాళ్ళారా, ఈ మన ఆత్మీయ ఇంటికి ఇది 4 పునాది లాంటిది. ఈ 4 పునాదులు మన జీవితంలో కలిగినట్లయితే ఈ క్రైస్తవుడు ఎలా ఉంటాడంట? స్థిరంగా ఉంటాడు, కదలడు, స్థిరమైన క్రైస్తవుడుగా ఉంటాడనమాట. ఆత్మీయ ఇంటికి ఈ 4 పునాదులు ఏదనేది? 1 పరిశుద్ధమైన జీవితము, 2వది ప్రార్థనా జీవితము, 3వది సహనము కలిగిన జీవితము, 4వది సమాధానమైన జీవితము. ఈ 4 ఈ ప్రతి ఒక్క క్రైస్తవుడు వారి జీవితంలో కలిగి ఉన్నట్లయితే ఆ క్రైస్తవుడు ఎలా ఉంటాడంట? కదలని వాడు, స్థిరమైన వాడు ఉంటాడని వాక్యం మనము చూసాము. ఆ వాక్యాన్ని మనము మళ్ళొకసారి చదువుకొని ముగించుకుందాం. 1 కొరింథీ 10:12. 1 కొరింథీ 10:12. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూచుకొనవలెను. పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటే మనము ఏం కలిగి ఉండాలా? మన జీవితంలో ఈ 4 ఆత్మీయమైన పునాదులు మనము మన జీవితంలో కలిగి ఉండాలా. ఈ 4 పునాదులు మన జీవితంలో కలిగి ఉన్నట్లయితే మనము కదలకుండా స్థిరమైన క్రైస్తవుడిగా పడిపోకుండా ఉంటామని దేవుని వాక్యం మనకు ఈ సమయంలో హెచ్చరింపబడుతున్నది. కనుక మన జీవితంలో ఇలాగా పరిశుద్ధతను, ప్రార్థనను, సహనమును, దాని తర్వాత సమాధానమును, ఈ 4ను కలిగి ఉన్నట్లయితే మనము యేసుతో కూడా ఏలుదుము. కనుక అటువంటి సమాధానం, అటువంటి ఈ 4 పునాదులు గల ఆత్మీయమైన పునాదులు మన జీవితంలో కలిగి ఉన్నట్లు దేవుడే మనకు సహాయం చేయనుగాక. సభలో మనం ప్రార్థించుకుందాం.
మనం ఎప్పుడు ప్రతి వారము చెప్పవలసిన విన్నపాలను బట్టి ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న పరిచర్యలను బట్టి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ మనము ఏ ఉద్దేశంతో మనం కూడి ఉంటున్నామో అది దేవుడే ఆయన కార్యాన్ని సబలపరిచినట్లు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. చుట్టుప్రక్కల ఉంటున్న వారందరి నిమిత్తమే ప్రార్థన చేద్దాం. నూతనమైన ఆత్మలు దేవుడు మనం కలిగించినట్లు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ స్థలాన్ని మనకి ఇచ్చిన ఈ కుటుంబ వస్తువులను వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. వారు బయట దేశాలలో ఉంటున్నారు. వారి కుటుంబ నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. సహోదరి మేరీ రోస్లిన్ అంటే నిమిత్తమై వారి ఒక కుమార్తె కుమారుడు సహోదరుడు జోయల్ ఆ కుటుంబము ఈ విధంగా వారు పాశ్చాత్య దేశాల్లో వారు ఉంటున్నారు. సహోదరు జోయల్కి అదేవిధంగా వీసా కొరకు ప్రార్థన చేయాల్సిన కోరుచున్నాం. ఇంకా సింగపూర్లో ఉంటున్న వారి యొక్క పెద్ద కుమార్తె సిస్టర్ జాయిస్ వారి కుటుంబం నిమిత్తమై ప్రార్థన చేయండి. ఈ విధంగా మనకు అందుబాటులో తెలిసి ఉంటున్న వారందరి నిమిత్తమై మనం ప్రార్థన చేద్దాం. ఈ స్థలము కూడుట్లో దేవుని యొక్క ఉద్దేశం నెరవేరినట్లుగాను రాబోయే దినాల్లో దేవుడి మహిమకరంగా ఇక్కడ జరిగినట్లుగాను ఆయన కార్యాన్ని ఆయనే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు కనుక ఆయన ఉన్న వాటిని లేని వాటిని అన్నిటినీ ఆయన అద్భుత రీతిగా చేసే శక్తి గలవాడు కనుక ఆయన వైపు చూసి మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుందాం. మా ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి మహాపస్తుర స్తోత్రనైనా జీవగల దేవా జీవాధిపతి నిన్న నేడు మారిన దేవా స్తోత్రనైనా ఈ సమయంలో నానా నీ నామను స్తుతించుటకు గణపరచుటకు నన్ను మమ్మల్ని తండ్రి నానా తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. దయగల తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మా జీవితంలో ఆత్మీయ యొక్క పునాదులు 4 పునాదులు కలిగినట్లయితే మేము పడిపోకుండా ఉంటామని మీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు. ఆ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవటానికి ఒక ఇంటికి 4 పునాదులు ఎట్లు ప్రాముఖ్యత మరి మా జీవితంలో కూడా ఆ 4 పునాదులు కలిగి ఉండటకు మీరు మాతో మాట్లాడుతున్న వాక్యాలు బట్టి స్తోత్రం చేసుకుంటున్నాం. ఆ జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండాలని నాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. నీ రక్తం ద్వారా మేము పరిశుద్ధపరచబడి ఉన్నాము కనుక ఆ పరిశుద్ధతను నా జీవితంలో ఉంటకు మీరు చేస్తున్న సహాయం బట్టి స్తోత్రం చేసుకుంటున్నాను. నాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం చేసుకుంటున్నాను.
రెండవదిగా చూసినట్లయితే ప్రార్థన నా జీవితంలో ఉండాలని నాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. మెలకువ కలిగి ప్రార్థన ఉండాలని నాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. విసుగకుండా ప్రార్థన నా జీవితంలో ఉండాలని మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. దేవా, ఇటువంటి ప్రార్థన జీవితం నాలో ఉన్నట్లయితే ఆ దానియేలు వలె ధైర్యంతో వహించిన వారమై అటువంటి ప్రార్థన నా జీవితంలో ఉండాలని నాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. అనుదినము తండ్రి, నా దానియేలు ధైర్యముతో ఆ రాజు చెప్పిన ఆ శాసనాన్ని పట్టించుకోకుండా యథావిధిగా అనుదినము ప్రార్థన చేసి ఆ సింహంలో బోన్లా వేస్తానన్నప్పటికీ ధైర్యముతో నీ వైపు చూసి ప్రార్థన చేసినట్లుగా మేము నీ వాక్య గ్రంథంలో చూస్తున్నాం. కనుక మా జీవితంలో ధైర్యంతో కూడిన ప్రార్థనను దయచేయమని ప్రార్థిస్తున్నాం. దాని తర్వాత మూడవ చూసినట్లయితే దేవా, సహనము కలిగి ఉండాలని నాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. సహించిన వారమైతే నీతో కూడా ఏడుదమని వాక్యంతో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. సహించిన వారు ధన్యులని ఆ ధన్యతను జాబితాలో యోబు మా మధ్యకు తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. యోబు జాలి కనికరం కలిగిన వాడై సమస్తాన్ని కోల్పోయినప్పటికీ ఆయన సహనముతో సహించిన వాడుగా ఉండి ధన్యుడిగా ఉన్నట్టుగా మేము నీ వాక్య ప్రాంతంలో చూస్తాం. కనుక దేవా, ఇటువంటి మూడో మెట్టు సహనము నాలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. 4 చూసినట్లయితే దేవా, అటువంటి సమాధానమును నా జీవితంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. సమాధానం కలిగినటకు సమాధానపరచువారు ధన్యులు అంటున్నావు. సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండాలంటున్నావు. సమాధానాన్ని చేపట్టమని అంటున్నావు తండ్రి. సమాధానము మీ హృదయములలో ఏళ్ళనీయుడి అంటున్నావు తండ్రి. అవునా దేగల తండ్రి. కనుక ఈ 4 మెట్లను, ఈ 4 పునాదులను మరి నా జీవితంలో నాకు దయచేయండి. ఈ 4 పునాదులు నేను కలిగి ఉంటకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ 4 పునాదులో ఉన్న క్రైస్తవుడు కదల్చబడని నువ్వు నాతో తరచుగా మాట్లాడుతున్నందుకు స్తోత్రం చేసుకుంటున్నాం. తగిలి తండ్రి, కనికరించండి. నీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని శుద్ధీకరించండి. నన్ను సరిచేయండి, కృపదయచేయమని ప్రార్థిస్తున్నాం. సమయంలో చెప్పబడిన వినపాలు బట్టి స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్న పరిచర్యం బట్టి స్తోత్రం దేవా. నైనా మీరే అభివృద్ధి పరచండి. నైనా నూతనమైన ఆత్మలు దయచేయండి. దయగల తండ్రి, నైనా మేము తండ్రి నైనా ప్రారంభించాం కనుక అంతం వరకు మేము కొనసాగించుటకు నైనా నీ బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. సాతానుడు ఏదో ఒక రీతిలో
వాడి పనులు జరిగిస్తుండగా వాడిని జయించుటకు నేను మీ కృపను బలాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, నేను ఈ స్థలము ఇచ్చిన ప్రఖ్యాత దేశంలో ఉంటున్న నేను సహోదరి మేరీ రోజుల నాటి నిమిత్తమే ప్రార్థిస్తున్నా. దయగల తండ్రి, అసలు దీవించండి. వాళ్ళ కుమారుడు సోదరుడు జోయల్ నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. తను H1 వీసా కొరకు నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. అలా మీరే కనికరించిన సహాయం చేయండి. వాళ్ళ కుమార్తె కుటుంబం నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. నేను వారికి వారికి ఏ అవసరతనో తీర్చండి. నేను ప్రతి ఒక్కరికి సఫలపరచు దేవుడు, హృదయవాంఛలు ఎరిగిన దేవుడు, తీర్చు దేవుడు కనుక మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా సింగపూర్లో ఉంటున్న సహోదరి జాయిస్ మీద నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, వారి కుటుంబాన్ని నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. వాళ్ళ పిల్లల నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, కనికరించండి, బలపరచండి, కృపదైత్యమని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా తండ్రి, నీ బిడ్డలు ఎక్కడ ఆయా ప్రాంతాలు ఉంటున్న వారందరి నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి, ప్రార్థించమని ప్రార్థన వినపాలుకున్న ప్రతి ఒక్క బిడ్డల నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, నేను జోష్మా అక్కడ ఉంటున్న సంఘ పెద్దలు బాధ్యత వహించిన వారి నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. నేను సమాధానం కొరకు నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. సమాధానపరచండి. దయగల తండ్రి, నేను ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం, నేను నీ స్థలములలో సమాధానం అంటున్నావు, నీ ప్రాకారంలో సమాధానం అంటున్నావు, సమాధానము మీలో ఏలనీయుడు అంటున్నావు. కనుక తండ్రి, మేము సమాధానం పరుచువారంగా, సమాధానం కలిగి ఉండే వారంగా, సమాధానాన్ని ఏలువారంగా ఉంటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, మాలో ఉంటున్న తుట్టుబాట్లను, పొరపాట్లను మీరే సరిచేయండి. మీరే సహాయం చేయండి, కృపదైత్యమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, ఇంతవరకు తండ్రి మీరు మాతో కూడా ఉండి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు చేసుకుంటున్నాం. మరి తిరిగి తండ్రి, మేము లోకం వైపు వెళ్తుండగా, లోకంలో ఉంటున్నప్పుడు, లోకంలో తిరుగుతున్నప్పుడు లోకం వైపు మేము అంటబడకుండా ప్రత్యేకింపబడిన జీవితంలో మేము జీవించిన వారమై, కదల్చబడని క్రైస్తవుడుగా మేము మా జీవితంలో మేము ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఇచ్చిన సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ, మరొక దినము తండ్రి ఆదివారం సాయంకాలం మేము కూడించు అంతవరకు మీరు మాతో కూడా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ, మీ చేతికి మమ్మల్ని అర్పించుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వినయముతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.